ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను సమస్తము అనుభవించి ఏమని మనకు తెలియపరుస్తున్నాడు అనంటే సత్యమును అమ్మివేయక. సత్యం అంటే ఎవరు చెప్పండి? సత్యం అంటే ఎవరు? అది నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను. నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను. నా ద్వారా ఎక్కడికి రావాలి? మీరు తండ్రి దగ్గరికి రావాలి. అది సమరయ స్త్రీతో చెప్తాడు కదా. కాబట్టి మనందరికి కూడా ఆమె చెప్పినటువంటి బోధ మనకు కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆమె వింది, విశ్వసించింది, లోకంలోనికి ఆత్మీయ కుండతో వెళ్ళింది కదా. ఏ కుండతో వెళ్ళింది? ఆత్మీయ కుండని నింపుకుంది. శారీరకమైన కుండ పగలగొట్టేసింది కదా, ఆత్మీయ కుండ నింపుకుంది. ఆ కుండ అంతా కూడా ఏమై ఉంది అని అంటే అంటాం మనం, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అవునా? దేవుని వాక్యాలు మన హృదయంలో నిండిపోతే దేవుని భయంతో మనము ఏ యొక్క లోకానుసారమైన మాటలు మాట్లాడు. ఎప్పుడూ కూడా ఎలా ఉంటాము అని అంటే దేవుని జ్ఞానం కలిగి మనము ఉంటాం, దేవుని మాటలే మాట్లాడతాం. అందుకని చూడండి, ఇక్కడ ఏం కొనుంచుకోమన్నాడు అని అంటే సత్యమును అమ్మివేయక దాన్ని కొనుంచుకోమన్నాడు. తర్వాత ఇంకేం కొనుంచుకోమన్నాడు? జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొనుంచుకోమన్నాడు. ఏమేం కొనుంచుకోమన్నాడమ్మా? జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొనుంచుకోమన్నాడు కదా. జ్ఞానం ఎలా వస్తుంది మనకి? ఏమండి, జ్ఞానము ఎలా వస్తుంది? ఇందాక చెప్పింది లూదియా చాలా గొప్ప వ్యాపారస్తురాలు, తుయాతైర పట్టణస్తురాలు. ఆమె ఒకప్పుడు విగ్రహారాధికురాలు, యెజబేలు దగ్గర ఉన్నటువంటి స్త్రీ. ఆమె ఎక్కడున్న స్త్రీ? ప్రకటన గ్రంథం మీరు చదివితే తెలుస్తుంది. అర్థమైందా? అలాంటి స్త్రీ తుయాతైర పట్టణం పౌలు శీలలు వెళ్ళినప్పుడు నదీ ప్రాంతంలో వాక్యం చెప్తుంటే ఆమె వ్యాపారాన్ని పక్కన పెట్టేసింది, వ్యాపారంలో వచ్చినటువంటి లాభప్రాప్తి పక్కన పెట్టేసింది. దేని ఉంది అనంటే వాక్యం మీద మనసు పెట్టింది. ఏం పెట్టిందమ్మా? వాక్యం మీద మనసు పెట్టింది. ఈనాడు మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాము అనంటే మన మనసు పరిపరి విధాలుగా పోతుంది, కానీ వాక్యం మీద మన మనసు ఉండదు. అర్థమైందా? అందుకని ఇక్కడ ఏది చెప్పినా కానీ హృదయంలో ఏమవటలేదు అని అంటే ముద్రించబట్టల్లా, ఉండటల్లా. కాబట్టి ఆమె అలా లేదు, దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టేసింది. అందుకని ఆమె హృదయాన్ని ఎవరు చూశారు అని అంటే దేవుడు చూశాడు. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. పౌలు శీలలు చూడలేదు ఆమె మనసు, ఆమె హృదయాన్ని పౌలు శీలలు చూడలేదు. ఎవరు చూశారు అని అంటే దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏం చేశాడంటే ఆమె హృదయాన్ని తెరిచాడంట. ఏంటండి? ఆమె హృదయాన్ని తెరిచాడు. చూడండి, అదే అధ్యాయంలో 23 సామెతల గ్రంథం 23:23 15-16 వచనాలు చదువుకున్నాం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయము కూడా సంతోషించును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు. నా కుమారుడా, ఏం మాటలు ఉండాలి మన హృదయంలో? దేవుని మాటలు ఉండాలి. లూదియాను బట్టి దేవుడు సంతోషించాడా? సంతోషించలేదా? సంతోషించి హృదయాన్ని తెరిచాడు. అవునా? ఈనాడు మిమ్మల్ని బట్టి కూడా దేవుడు ఏం పొందాలి? సంతోషం పొందాలి. కాబట్టి మన దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా విన్నప్పుడు ఆ హృదయంలో దేవుని వాక్యం ఏమైపోతుంది? నిలిచిపోతుంది.
ఆ వాక్యం నిలిచిపోయినప్పుడు నీలో ఉన్న మంచి ప్రవర్తనలు చూసి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అవునా? అలాగే నీలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని బట్టి ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు చూడండి అక్కడ, నా హృదయం కూడా సంతోషించును, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకున్నప్పుడు విని నా అంతరింద్రియములు ఏమవుతాయంట? దేవుణ్ణి ఆనందపరిచేటువంటి భక్తి జీవితం మనకు కావాలి. దేవుణ్ణి సంతోషపరిచేటువంటి భక్తి జీవితం మనకు కావాలి. వచ్చి వినేళ్లే వారంగా కాకోకుండా విన్నదాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగినప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు, మనల్ని చూసి ఆనందించేటువంటి వాడుగా ఉంటాడు. మనలో యథార్థత ఉండాలి, కపటం ఉండకూడదు, మోసం ఉండకూడదు, వంచన ఉండకూడదు. ఎలా ఉండాలి అని అంటే ఉన్నది ఉన్నట్టుగా ఫ్రీగా ఏం చేసేయాలి? మాట్లాడేసేయాలి. దాచిపెట్టుకోకూడదు, అది మురిగిపోద్దు. అవునా? ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి, మంచి సీజను, ఇష్టం నీకు, కొన్ని తెచ్చుకుని ఏం చేసుకున్నావు? ఇంట్లో వాళ్ళు ఎవరన్నా తింటారేమో అని దాచిపెట్టుకున్నావు. తినటానికి వీలు పట్టల్లా, ఏమైపోతాయి? 3వ రోజుకి అది కుళ్ళిపోతాయి. అవునా కదా? అలాగే నీ హృదయం కూడా ఏమైపోద్ది? కుళ్ళిపోద్దు. కాబట్టి దేవుని బిడలమైన మనలో ప్రియ మనసు ఉండాలి, వదిలేసేయాలి ప్రతిదీ కూడా. అందుకని అంటాడు కదా, ఈ చెవితో ఉన్నది ఈ చెవితో వదిలేసేయాలి, దాన్ని హృదయంలో దాచిపెట్టుకోకూడదు. అప్పుడే మనం చాలా సంతోషంగా ఉంటాం, దేవుణ్ణి సంతోషపడుతాం. అందుకని కీర్తన దావీదు సామెతల గ్రంథంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. 31వ అధ్యాయం 26వ వచనంలో, ఆమె నోరు తెరిచినప్పుడు జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశమే ఆమె బోధించు. ఇందాక లూదియా తన ఇంటి వారందరికీ నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి మీరు ఆతిథ్యం తీసుకోండి. నేను విశ్వాసం గలదానని ఎంచితే అంటే ఏంటి? కపటంతో ఆమె పిలవలేదు, మోసంతో పిలవలేదు, వంచనతో పిలవలేదు, ఏదో పిలవాలని పిలవలేదు. ఆమె ఎలా పిలిచింది అని అంటే, నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితేనే నా ఇంటికి రండి. ఎందుకు అనంటే ఆమె ఇంటికి కూడా ఎందుకు వెళ్ళారు అనంటే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె హృదయం దేవునికి ఇష్టమైంది కాబట్టి దైవజనులను ఏం చేసింది? ఇంటికి పిలిచింది. దైవజనుని పిలిచినటువంటి ఇల్లు దీవించబడుతుందంట. ఏమవుతుందమ్మా? దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. వాళ్ళ మంచి మనసుతో పిలవాలి. ఆ దైవజనుడు నా ఇంటికి వస్తే నేను దీవెన పొందుతాను అనేటువంటి ఆత్మీయ హృదయంతో మనం పిలవాలి, ఆత్మీయ మంచి మనసుతో మనం పిలవాలి. అది అయ్యో ఆయన వస్తే నేను కానికివ్వాలి, ఆయన వస్తే ఏదన్నా పెట్టాలి అనేటువంటి ఆలోచన సాతాను కలిగిస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నీవు ఇచ్చిన దానికి రెట్టింపు ప్రతిఫలం నేను నీకు ఇస్తాను. అర్థమవుతుందా? ఏమిస్తాడంట? రెట్టింపు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఆ రెట్టింపు ప్రతిఫలం మనము శారీరకంగాను ఇహమందును పరమందును 100 రెట్లు ఫలం మనం పొందాలి అని అంటే మనం దైవ సేవకులు ఏం చేయాలి? ఇంటికి ఆహ్వానించాలి. ఆయన అడుగు పెట్టేది ఆయన కొరకు కాదు, ఆయన అప్పగించినటువంటి పని ఈయన నమ్మకంగా చేయాలి. ఆయన పంపించిన ఇంటికి, దేవుడు పంపించిన ఇంటికి ఈయన వెళ్ళాలి. వాళ్ళు ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, పెట్టినా పెట్టకపోయినా కానీ దైవజనుడు చేసే పని అది. కాబట్టి వాళ్ళు అందుకని శూనేమీరాలు చూడండి, మాటి మాటికి మన ఇంటికి వస్తున్నటువంటి దైవజనుణ్ణి ఆయనకి మనం ఆతిథ్యం ఇస్తున్నామే కానీ అసలు మన ఇంట్లోనే పెట్టుకుంటే మనం గొప్ప దీవెన పొందుకుంటామని భర్తతో సహకరించి ఏం చేసింది? ఆయనకి గది కట్టింది. గది అంటే ఏంటి? తన హృదయంలోనే ఆయనకి ఏమిచ్చింది? స్థానం ఇచ్చింది. ఆయనకి కాదు ఇచ్చింది, దేవునికి ఇచ్చింది. బల్ల, పేట, దీపస్తంభం, మంచం అన్ని సిద్ధం చేసేసింది ఆయనకి. అవునా? తన భర్త ముసలోడైనా గాని తనకి బిడ్డలు లేరు, ఆస్తి చూస్తే చాలా ఉంది కదా, కానీ ఆమె చెప్పలేదు కానీ గెహాజీతో చెప్పిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా,
మరి బిడ్డను పొందుకుందా, పొందుకోలేదా? పొందుకుంది. ఆమె ఆస్తికి వారసుని సంపాదించుకుంది, దైవజనుణ్ణి ఇంట్లో చేర్చుకొని, తన హృదయంలోనే దేవుణ్ణి చేర్చుకొని దేవుని ఆశీర్వాదం పొందుకుంది. కాబట్టి లూదియా దైవజనుని చేర్చుకుంది, కుటుంబానికి రక్షణ కలుగు చేసుకుంది. కుటుంబం ఈనాడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వారి కుటుంబ పేరుందంటే ఆమె ఎంత ధన్యురాలో. జైలు అధికారి కదండి, ఆ జైలు అధికారిని చంపేస్తాడేమో మరి అధికారి అని ఏం చేశాడు? ఆయన చంపుకోవాలనుకున్నాడు కదా. పౌలు శీలలు లోకానుసారంగా భయపడ్డారా? భయపడలేదు. చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. అవునా? బ్రతుకుంటే ఎవరిని ప్రకటించాలి? దేవుణ్ణి ప్రకటించాలి. అందుకే నేను బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం. చచ్చిపోయినా పర్వాలేదు కదా. కాబట్టి నేను చావు కొరకే నేను ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా ఆయన మరి దేవుని కొరకు నిర్ణయించుకున్నాడు. తన ఆస్తిని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎఫెసీ పత్రికలో మనం చూస్తే లేమిలో బ్రతకటం ఎలాగో, కలిమిలో బ్రతకటం ఎలాగో, మరి ఆర్థికంగా ఎలా ఉండాలో కూడా ఆయన అన్ని నేను నేర్చుకున్నానని అంటాడు. అంత అర్థమైందా? అందుకని ఎవరితో సహవాసం చేయాలంటే బాగా బతికిన వాళ్ళతో సహవాసం చేయాలి, కానీ ఎవరితో సహవాసం చేయకూడదు? మధ్యలో ఆస్తులు వస్తాయే వాళ్ళతో సహవాసం మనము చేయకూడదు. ఎందుకో తెలుసా? వాళ్ళకి బ్రతుకు విలువ ఏంటో తెలియదు. మధ్యలో వచ్చింది ఆశీర్వాదం, అది ఎలా వినియోగించాలో వాళ్ళకి తెలియదు. పుట్టుకతోనే ఆస్తిలో ఉండి పెరిగిన వాళ్ళ దగ్గరతోటి మనం సహవాసం చేస్తే వాళ్ళు మనకు అన్ని నేర్పుతారు. ఇవన్నీ చిన్నప్పటి నుండి మేము తిన్నాయి, తాగినవి, జీవించినయే అని చెప్పేసి చాలా చక్కగా ప్రక్కనున్నటువంటి వాళ్ళకి ధైర్యం ఇస్తారు. పౌలు గారు కూడా అలాగే చెప్పారు అందరికీ. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని భక్తులైనటువంటి వారు మనకు తెలియపరుస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త ద్వారా మనకు తెలియపరుస్తున్నప్పుడు మన జీవితాలని దిద్దుకోవాలి, మార్చుకోవాలి. మన యొక్క జీవితాలని దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి, మన కుటుంబాలని కట్టుకోవాలి అనేటువంటిదే భక్తులు మాకు నేర్పుతున్నటువంటి సత్యమైన వాక్యం. అందుకని ఆమె జ్ఞానము కలిగి మరి ఏం చేస్తుందంట? నోరు తెరుస్తుందంట. కృపగల ఉపదేశమే ఆమె బోధిస్తుంది. కుటుంబాన్ని ఎలా కట్టుకుందామి? చీకటితోటే లేసేదంట. తన ఇంటి వారికి భక్తిని సిద్ధపరచుకునేదంట. తన భర్త లేచి మరి లోకంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ వారికంటే నువ్వు ఏమై ఉన్నావన్నాడు? ప్రతివితవి. తల్లి బిడ్డలు అంటారు, ఏమంటారు? చదవండి, ఆ మాటలు చాలా చక్కగా ఉంటాయి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, ఆ 27వ వచనం నుండి ఏమన్నాడు? వారందరినీ నీవు మించిన దాని. పిల్లలు లేసి అంటున్నారంట ఏమని? నువ్వు ధన్యరాలు. ఈ రోజుల్లో ఏమంటారు మన పిల్లలు? నీ ముఖం చూస్తమే నాకు దరిద్రం అని అంటారు. ఎందుకని? లేచిన దగ్గర నుండి పిల్లల్ని తిడతా ఉంటాం, ఏదో ఒకటి అంటా ఉంటాం కదా. అది అలా అనిపించుకోబాకండి. వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి, ప్రభువుకి అప్పగించండి, దేవుడే వాళ్ళని క్రమపరుస్తాడు. అది కాబట్టి లూదియా పనిచేసింది ఏంటండి? కుటుంబానికి రక్షణ తెచ్చుకుంది, ఆతిథ్యం ఇచ్చింది, పరలోక స్వాస్థ్యాన్ని పొందుకుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆ కుటుంబం పేరు అనేది వ్రాయబడి ఉంది. ఈనాడు నువ్వు కూడా ఆ క్రియలు అనేవి చెయ్యాలి. ఈ స్త్రీ కూడా జ్ఞానము కలిగి కుటుంబాన్ని నడిపించుకుంది, పని వాళ్ళని సిద్ధం చేసుకుంది. అక్కడ మనం 31వ సామెతల గ్రంథం చదివితే వాళ్ళ ఆయనది ఏమీ లేదు, వాళ్ళ పిల్లలది ఏమీ లేదు. అంతా కూడా జరిపించింది ఎవరు అని అంటే ఆమె. ఏంటమ్మా? ఆమె.
దూరము నుండి వర్తకుల్ని తెచ్చుకునేదంట. తన ఇంటి వారికి చలు తగులునని భయపడేది కాదంట. రక్తవర్ణ వస్త్రాలే ఆమె ధరింప చేసేదంట. అంటే ఏంటి? ఇంటి వారికి రక్షణ కలుగు చేసుకుందా లేదా? కలుగు చేసుకుంది. రాబోయేటువంటి దినాలను గురించి ఆమె భయపడేటువంటిది కాదంట. ఎందుకంటే ముందే సిద్ధపడిపోయింది. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో వచ్చినా కానీ నాకేం భయం లేదు. నా కుటుంబాన్ని నేనేం చేసుకున్నాను? సిద్ధపరచుకున్నాను, రక్షించుకున్నాను. దేవుని రక్తంలో కడిగేటట్లుగా కడుక్కున్నాను. ఇంకా నాకు భయం లేదు. ఆమె పనులంట గౌనులు యొద్ద కొనియాడబడతాయంట. ఏ గౌన్లు? ఇక్కడ కొనియాడబడతాయి. ఇక్కడ చేసిన పరిచర్యే అక్కడ కనపడద్ది. మరి శిష్యులు 12 మంది 12 గుమ్మాలకి వారి పేర్లు ఉన్నాయంట. ఇక్కడ పరిచర్య చేయబట్టేనా వాడి పేర్లు అక్కడ పరలోకంలో ఉంది. అవునా? అది మనకి ఇక్కడ ఈ స్థలం ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆత్మీయంగా నేర్చుకొని ఆత్మీయంగా పరిచర్య చేసి ఆత్మీయంగా సిద్ధపడటానికి, కుటుంబాలని సిద్ధపరచుకోవడానికి, మన జీవితాలని చక్కపరచుకోవడానికి ఈ స్థలం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే మనం ఎక్కడ వారో మనకు తెలియదు. కానీ దేవుడు మనందరినీ ఏం చేశాడు? ఆయన శరీరంలో ఒక అవయవాలుగా మనందరినీ పిలుచుకుంటున్నాడు. కాబట్టి పిలుపుకు లోబడి వచ్చిన నీ బిడలమైన మనందరం కూడా చక్కగా ఏం చేయాలి? పని అనేది చెయ్యాలి. మన కుటుంబాలకు ఆశీర్వాదకరమైన పని చేయాలి. లూదియా పని చేసింది, కుటుంబాన్ని రక్షించుకుంది. షునేమీరాలు మరి ఎలీషాను చేర్చుకుంది, కుటుంబాన్ని రక్షించుకుంది. అర్థమవుతుందా? జైలు అధికారి మరి వాళ్ళందరినీ ఇంటికి చేర్చి మరి వాళ్ళ గాయాలు కట్టి వాళ్ళకి ఏం చేశాడు? పరిచర్య చేసి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ కుటుంబం రక్షించబడిందా లేదా? రక్షించబడింది. కుటుంబాలు చాలా ఉన్నాయి. అర్థమైందా? అవి ఆత్మీయ సుందరమైనటువంటి కుటుంబాలు. ఆత్మీయంగా దేవుడి వాక్యం వాళ్ళ హృదయంలో ఉంది కాబట్టే దేవుడు వారిని బట్టి ఏం చేశాడు? సంతోషించాడు. అవునా కదా? వాళ్ళ యథార్థమైనటువంటి మనసును బట్టి దేవుడు ఆంతర్యంలో ఏం చేశాడు? ఆయన అక్కడ అంటున్నాడు కదా, ఆంతర్యంలో ఏం చేశాడు? చదవండి. ఆనందించాడు. దేవుణ్ణి ఆనందపరిచేటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఎక్కువ ఆనందం అనేది కలుగుతుంది. కాబట్టి అమ్మేసుకున్నటువంటి మరి దేవుని బిడ్డలను కూడా నేను పోయిన వారం చెప్పాను. అవునా? సత్యాన్ని అమ్మివేసి లోకం కొరకు జీవించినటువంటి వారి యొక్క కుటుంబాలు ఏమైపోయినాయి? నాశనం అయిపోయినాయి, అగ్నిపాలైపోయినాయి, దేవుని కోపానికి గురైపోయినాయి. అవునా? వ్యాధులకు గురైపోయినాయి. అవునా కాదా? అలాంటి దుస్థితి మనకు కలగకూడదని దుష్టాంతరంగా దేవుడు మనకు వారందరినీ మన ముందుంచి, ఇటువంటి స్థితి కాదమ్మా, దేవుని యొక్క బిడలైనటువంటి మరి భక్తులు ఏ రీతిగా వారి కుటుంబాలను సిద్ధపరచుకున్నారో జీవించారో అలాగా మీరు జీవించాలనేది దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యం. కాబట్టి జ్ఞానం, ఇక్కడ జ్ఞానం కలిగి ఏం చేసిందని నోరు తెరిసింది. జ్ఞానవంతులు దేన్ని ఎతుకుతారంట? ఇక్కడ చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. 10వ అధ్యాయం 13, 14. అమ్మా, వివేకము వెదుకుటయందు అవివేకుల పెదవులయందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు ఏం తగులుద్దంట? ఎందుకని? మా ఆయన కోపం వచ్చింది కాబట్టి నేను నోరు మూసుకోవాలి, అంతేగాని మా ఆయన కోపం వచ్చింది కాబట్టి నేను రెచ్చిపోతే ఏం తగులుతాయి? నోరేమో బాగా మాట్లాడద్దంట, వీపేమో ఓ బతిలు ఆడుకుంటుందంట కదా. నోరేమో ఓ మాట్లాడద్దంట, ఈ ఈపేమో నోరుని బతిలు ఆడుకుంటుంది. నువ్వు తాగివే, నువ్వు తాగివే, నీ వలన నేను దెబ్బలు తింటున్నా, నాకు నొప్పులు తగులుతున్నాయి. నువ్వు మాట్లాడటం బాగానే మాట్లాడుతున్నావు, తగిలేదు ఎవరికి? అది ఆ వీపంట నోరుకో బతిలు ఆడుకుంటుంది. అర్థమవుతుందా? అలాగే దేవుని బిడలమైనటువంటి మనము అధికమైన మాటలు ఏముంటుందంట? దోషం ఉంటుంది.
ఆ అధికమైనటువంటి మాటలు మనం మాట్లాడినప్పుడు ఏమవుద్ది? మన జీవితానికి ఎంతో నష్టం, కష్టం కలిగి. అయితే మానవుడు జ్ఞానం కలిగి మనం జీవించాలి. అయితే ఆ జ్ఞానం ఎవరు నేర్పుతున్నారు మనకనంటే, చూడండి 19వ కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఏం వేశాడు? సూర్యునికి గుడారం వేశాడు. మరి మనకేసాడా లేదా? ఉందా మనకి నివాసం? వర్షం వస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇంట్లో ఇళ్లలోకి వెళ్ళిపోతాం. బాగా ఎండ వస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇళ్లలోకి వెళ్ళిపోతాం. బాగా చలి వస్తే ఎక్కడ ఉంటాం? అది దానికి కూడా అలాగే వేసాడు. లేకపోతే మనం బ్రతకగలమా అంటే బ్రతకలేం. అయితే సృష్టి మనకి జ్ఞానం తెలుపుతుంది. ఏం తెలుపుతుంది? జ్ఞానం తెలుపుతుంది. సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, సృష్టి దేవుని యొక్క మాటకు లోబడి సృష్టి అది చేయాల్సినటువంటి పనులు చేయబట్టే మనకేమనిపిస్తుంది? ఇంత టైం అయింది, ఇదిగో తెల్లారింది కదా, ఇదిగో రాత్రి అయింది, ఇదిగో మధ్యరాత్రి అయిపోయింది. ఉదయం రాగానే ఏమి మనకి సిగ్నల్ ఇస్తాయి? పక్షులు ఏం చేస్తాయి? కిలకిల కిలకిలలాడుతూ ఉంటాయి. అవునా? కాకులు అరుస్తూ ఉంటాయి. అవి అరుస్తుంటే మనకేమనిపిస్తుంది? తెల్లారిపోయింది. కానీ మనకు మాత్రం ఏమొస్తుంది? మత్తు వచ్చేస్తుంది. మనం లేవట్లా. పొద్దున్నే లేచి దేవునికి ప్రార్థన చేసుకుంటామా? రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు అన్నాడా లేదా దేవుడు? మనిషి ఎప్పుడు లేవాలి? పక్షుల కంటే ముందు లేవాలా? పక్షులు లేచిన తర్వాత లేవమన్నాడా దేవుడు? లేవక ముందే నిన్ను లేవమన్నాడు. నీకు మెళుకువనిస్తున్నాడు ఆ సమయానికి. కానీ నువ్వేం చేస్తున్నావు? పడుకుంటున్నావు. ఏం చేస్తున్నావమ్మా? పడుకుంటున్నావు. అయ్యా కాసేపు ఆగయ్యా, తెల్లారిన తర్వాత చేస్తానులే ప్రార్థన కదా అంటున్నావా? చక్కగా ధైర్యంగా చెప్తున్నావా? ఆయనకి చెప్పట్లేదా? చెప్తున్నా. అసలు దేవుడు ఎప్పుడు లేపమన్నాడు? రేయి మొదటి జామునే లేవాలి. మనం వస్తుంది మనకి మెళుకువ, దేవుడు ఇస్తాడు. కానీ మనం అని చేసుకుంటాం. కానీ పడుకున్న తర్వాత ఎవరు లేపుతున్నారు అని అంటే, సృష్టిలో ఉన్నటువంటి పక్షులు లేపుతున్నాయి మనల్ని. అవునా? సూర్యుడు లేపుతున్నాడు మనల్ని. సమస్తము మనల్ని లేపుతున్నాయి. వాటిని చూసి మనం జ్ఞానము తెచ్చుకుంటున్నాం. అందుకని అంటాడు కదా, సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు? చురుకుదనం. అది మనకు చురుకుదనం రావాలి అని అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి? చిన్న జీవి అయినా చీమ దగ్గరికి. కానీ సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే ఎవరిని శ్రేష్ఠులుగా చేశాడు దేవుడు? అవునా? మనల్ని చూసి ఏం నేర్చుకోవాలి? సృష్టి నేర్చుకోవాలి. సృష్టిలో ఉన్న సమస్తం నేర్చుకోవాలి. సృష్టి మీద మనకు అధికారము ఇచ్చాడు. ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. కాబట్టి అధికారాన్ని ఏం చేస్తున్నా? వాటికి ఇచ్చేసాం కదా. ఇచ్చేసి మీరు మాత్రం చేయండి అమ్మా, మేము మాత్రం చక్కగా నిద్రపోతాం, చక్కగా లేగుస్తాం, మా ఇష్టం వచ్చినప్పుడు మేము ఆయన్ని ఆరాధిస్తాం, లేదంటే మామూలుగా ఉంటాం. కాబట్టి ఈనాడు సోమరితనం ఎందుకు వస్తుంది అని అంటే, దరిద్రం ఎందుకు వస్తుంది అని అంటే, ఎందుకు బలహీనంగా ఉంటున్నాము అని అంటే, దేవుడు చెప్పినటువంటి పనిని మనము శ్రేష్ఠులమైన మనం చేయటం లేదు. ఏంటండి? మనకి సమస్త సృష్టిని మనకి ఇచ్చినటువంటి సృష్టి మాత్రం ఏం చేస్తుందంటే, ఆయన పనిని ఆయన అవి చేస్తుంది. అందుకని దేవుని రాకడ కొరకంట సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుందంట, మనుష్యులు పొందబోయేటువంటి మహిమ అయి పొందటానికి. ఎలాగండి అని మీరు అంటారేమో.
అవునా? ఒక కుటుంబానికి మనం వెళ్ళినప్పుడు ఆ కుటుంబం మనకి ఆతిథ్యం ఇవ్వకపోతే, దైవ సేవకులు అనేటువంటి గుర్తింపు ఇవ్వకపోతే ఏంటండి, అక్కడ ఏం దులిపి రమ్మన్నాడు? ఆ పాదధూళి ఎవరికి సాక్ష్యం చెప్పుద్దంట? అది ధూళికే అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మరి ఈ వస్తువులన్నీ కూడా ఇవ్వవా? ఏమండి, నీ ఇంటిలో దూలాలు నీ మీద సాక్ష్యం చెప్తాయంట. హబక్కుకు గ్రంథం మీరు చదివితే మీరు చెప్పుకునే మాటలన్నీ అవి వింటాయంట. రాళ్ళు, కిటికీలు, తలుపులు, సమస్తం. మనం అనుకుంటాం మన ఇంటిలో చెప్పుకునే ఎవరు వింటలేదులే కదా అని అనుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ గుసగుసలాడాయి అక్కడ ఎట్లా వినపడతాయంట? మిద్దె మీద ప్రకటనగా డప్పు కొట్టినట్టు వినపడతాయంట. అంత శబ్దంతో వినపడతాయంట మనం చిన్నిగా మాట్లాడుతున్నాం. కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించాలి. దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చాలి. దేవుని బిడలగా మనం జీవించాలి. ఏదో రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ఏదో నామకార్థంగా మరి చర్చికి వెళ్తున్నాం అనేది అంటే దేవుడు ఊరుకుంటాడా అంటే ఊరుకోడు. నామకార్థ క్రైస్తవుల మీదే దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఇటు చల్లగా లేకుండా ఇటు వెచ్చగా లేకుండా నిలువెచ్చని స్థితిలో ఉంటే ఏం చేస్తాడు? భూమి వేస్తాడు. అంత అసహ్యమైనటువంటి భక్తి జీవితం మనకు అక్కర్లేదు. దేవుని దగ్గరకు వస్తున్నామంటే దేవుడు ఎలాంటి వాడు అనేది మనం గ్రహించుకొని రావాలి. భక్తులంతా అలాగే ఉన్నారా? ఇప్పటి వరకు చదువుకున్నాయి. నోవాహు ఒక్కడే మనం చెప్పుకుంటాం నీతిమంతుడని. నోవాహు భార్య ఎంత శ్రమ పడింది, నోవాహు కోడళ్ళు ఎంత శ్రమ పడ్డారు. వాళ్ళు 8 మంది కష్టపడబట్టే ఆ రక్షణ వాడను సిద్ధం చేసుకున్నారు. అవునా కదా? 8 మంది శ్రమ పడబట్టే, ఒకే మాట మీద ఉండబట్టే ఆ రక్షణ వాడని ఏం చేసుకున్నారు? వాళ్ళు సిద్ధపరచుకున్నారు. ఈనాడు మన కుటుంబం అంతా ఒకటిగా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. ఆ కుటుంబంలో ఎవరుంటారు అని అంటే దేవుడుండి మిమ్మల్ని నడిపించేవాడుగా, దేవుడుండి మిమ్మల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటారు. కాబట్టి మొదట ఏం కొనుక్కొని ఉంచుకోమన్నాడు ఆయన? జ్ఞానం. ఏం కొనుక్కొని ఉంచుకోమన్నాడమ్మా? జ్ఞానం. రెండవది వివేకం. రెండవది ఏంటది? ఉపదేశము. చూడండి, ఆ ఉపదేశాన్ని ఎవరు మనకు తెలియపరిచేది? ఆ ఉపదేశం వలన మనకు కలిగే మేలేంటి? ఎందుకు కొనుక్కోవాలి అని అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. దయను సత్యమును ఎన్నడును విడిచిపెట్టాం మనల్ని? దయను సత్యమును ఎన్నడును విడిచిపెట్ట. ఉపదేశం, దేవుడు మనకి చేసేటువంటి వాక్యోపదేశాన్ని మనం జాగ్రత్తగా విన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే సుఖ సంతోషాలతో ఉంటాయి. అక్కడ అన్నాడు చదవాలి, సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు ఇస్తాడంట. శాంతిని దేవుడు మనకి కలుగు చేస్తాడు. ఈనాడు ఎవరి కుటుంబాల్లోనైనా ఎవరి హృదయాల్లోనైనా శాంతి ఉందా? సమాధానం ఉందా? సంతోషం ఉందా? ఎందుకని లేవు? ఉపదేశానికి మనము ఏమి ఇవ్వటం లేదు, స్థానం ఇవ్వటల్లా. హృదయంలో ఏమి ఇవ్వటం లేదు, స్థానం ఇవ్వటల్లా. కానీ సంవత్సరాలు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి. అవునా కదా? కానీ శాంతి లేని బ్రతుకు. ఈ బ్రతుకు ఏమంటున్నామంటే ఎప్పుడు చనిపోతామా, దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడా, ఏంటి నాకు ఈ బ్రతుకనని చికాకుతోటే బ్రతుకుతున్నాం. కానీ ప్రశాంతంగా బ్రతికిన దినాలు అనేది మనలో లేదు. మంచి దినములు చూడగోరు వాడు ఎవడైనా ఉన్నాడా అని అక్కడ ప్రశ్న వేస్తున్నాడు.
మొదటి పేతురు పత్రిక చదవండి. మంచి దినములు చూడగోరువాడు ఎవడైనా ఉన్నాడు. సుఖ జీవంతో గడుచు సంవత్సరాలు మనకి ఇస్తున్నాడు ఆయన ఉపదేశం విన్నందుకు. కానీ మంచి దినాలు కూడా చూడాలనేదే దేవుడు అక్కడ ప్రశ్నేస్తున్నాడు పేతురు భక్తుడు ద్వారా. చదవండి, తీసారా? 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. మంచి దినాలు చూసేవాడు ఏం చేయాలంటే అక్కడ చెప్తున్నాడు, చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. కీడంటే ఏంటి? ఏం కీడు చేస్తున్నాం దేవునికి? ప్రార్థన చేయటం లేదు, ఇంకేం చేయటం లేదు, మనము వాక్యాన్ని చదవటం లేదు, దేవుని సన్నిధికి రావాల్సిన రీతిలో రావటం లేదు. దేవుడికి చేసేటువంటి కీడియే. ఆయనేమంటున్నాడు అని అంటే, నా ఉపదేశాన్ని ఆలకించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? దాన్ని నమరు వేయాలంటున్నాడు. ఏమేయాలి? దైవజనులు చెప్పింది ఈ రీతిగా ఉన్నాయా లేవనేది మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. అందుకని పెన్ను కాగితం ఎందుకు తెచ్చుకుంటామంటే వాటిని రాసుకోవటానికి. రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? వాటిని చదువుకుంటాం. చదువుకుంటే అది మన మనసులో ఏమైపోతుంది? హృదయంలో పడిపోతుందా లేదా? పడిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ అంటున్నాడు, చెడ్డ మాటలు పలకకుండా తమ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుంటాడు. కీడు చేయటం అని ఏం చేస్తాడు? మేలే చేస్తాడు. మంచి దినాలు చూసేటువంటి వాడు. అప్పుడు దేవుడు వీటన్నిటిని ఎప్పుడైతే నువ్వు వదిలిపెడతావో అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఏంటండి? నీతిమంతుల ప్రార్థనల వైపే ఆయన చెవులు ఉన్నాయంట, వారి వైపే ఆయన కన్నులు ఉన్నాయంట. లూదియా వైపు ఉన్నాయా ఆయన కన్నులు? ఏమా? లూదియా వైపు ఉండబట్టే కదా దేవుడు ఆకాశము నుండి ఆమెను చూసి ఆమె హృదయాన్ని ఏం చేశాడు అన్నాడు. నీ హృదయం కూడా దేవుడు చూస్తున్నాడు ఆకాశం నుండి. ఇక్కడికి వచ్చి వింటున్నావు, కూర్చున్నావు, అవునా? దేవుని బిడ్డవు నువ్వు, దేవుని రక్షణ పొందుకున్నావు, దేవుని రక్తంలో కడగబడ్డావు, దేవుడు కొనుక్కున్నాడు, కన్నాడు నిన్ను. ఆయనకి ఎంతో బాధ్యత ఉంది నీ మీద. ఆయనకి ఎంతో బాధ్యత నీ మీద ఉంది. నీకు కూడా ఆయన మీద ఏముంది? బాధ్యత ఉందా లేదా? బాధ్యతగా రావాలి. కుటుంబం కొరకు బాధ్యతగా ఎలా మనం జీవిస్తామో, నా బిడ్డలకు అయి సంపాదించాలి, నా భర్తకి ఇది చేసి పెట్టాలి, నా కుటుంబాన్ని చక్కగా నీట్గా పెట్టుకోవాలి అనే ఆలోచన ఎలా చేస్తామో అలాగే దేవుని సన్నిధి ఇంకంతకంటే ఎక్కువగా మనము మంచి హృదయంతో దేవుని దగ్గరకు వచ్చి దేవుని పరిచర్య చెయ్యాలి. అలా చేసినప్పుడే నీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నీ వైపు చూస్తాడు. నువ్వేదడిగినా దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీ వైపే ఉన్నాయి ఆయన కన్నులు, నీ వైపే ఉంది ఆయన మనసు. కాబట్టి నిన్ను బట్టి ఆయన సంతోషించాలి. ఆయన అంతరింద్రియములన్నీ కూడా నిన్ను బట్టి ఆయన ఆనందించాలి. ఎందుకంటే ఆయన మన కొరకు నడినెత్తి నుండి అరికాలు వరకు ఆయనకున్న అవయవాలన్నిటిని ఏం చేశాడంటే ఆయన ఏం చేసుకున్నాడు? గాయపరుచుకున్నాడు, రక్తం కార్చాడు. ఆయనకి స్వస్థత ఎంతైనా లేదు, కానీ ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది అన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఆ స్వస్థత మనం పొందాలంటే ఆయన సన్నిధికి ఎలా రావాలంటే ఆయనకు విరుద్ధమైన ఆలోచనతో, ఆయన విరుద్ధమైన హృదయంతో, మనసుతో మనం రాకూడదు. ఆయనకు అనుకూలమైన మనసుతో రావాలి.
ఆయనకు కలిగిన మనసుతో, ఆయనకు కలిగిన హృదయంతో, ఆయనకు కలిగిన క్రియలతో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆయన ఉపదేశాన్ని మనం విన్నప్పుడు మన సంవత్సరాలు సంతోషంగా ఉంటాయి, మన దినాలు సంతోషంగా ఉంటాయి. దేవుడు మనకు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. అలా రావాలి. మనలో ఉన్నటువంటి సమస్త దుర్నీతిని దూరపరుచుకుని ఇచ్చినప్పుడు పరిశుద్ధత దేవుడు మనలో ఉంచుతాడు. హృదయాలు ఉంచలేదా? దేవుడు ఉంచాడు. దైవజనులు చెప్పే మాట చక్కగా వింది ఆవిడ. మరి అక్కడ చాలా మంది స్త్రీలు వచ్చారని చెప్తున్నాడు. అవునా? వచ్చారా లేదా? చాలా మంది ఉన్నారు నదీ తీరాన. ఎందుకని వాళ్ళందరిని గురించి చెప్పలేదు? కాబట్టి ఈనాడు అందుకని అంటాడు, వస్తారంట, చాలా మంది వస్తారంట. పిలువబడిన వారు అనేకులంట, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా లేదనేటువంటిది మనం ఆలోచించేయాలి. పరిశుద్ధులు ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు కొద్ది మంది, వెడల్పైన దారిలో ప్రవేశించేవారు అనేకులంట. కాబట్టి ఎట్లా ఉన్నావు? అనేకుల్లో వెళ్ళాలనుకుంటున్నావో ఇరుకులోకి వెళ్ళాలనుకోండి. ఇరుకులోకి వెళ్ళే వారికి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ వస్తాయి. అవి ఎందుకు వస్తాయి అంటే నీ నీతిని పరీక్షించటానికి దేవుడు నిన్ను ఆయన పుటమి వేస్తాడు. అందుకని అంటాడు, నేను నిన్ను పుటమి వేస్తున్నాను, అగ్నితో పుటమి వేస్తున్నాను, నా నిమిత్తం వేసుకుంటున్నాను నిన్ను. అర్థమైందా? నా మహిమ ఇతరులకి చెందనివ్వను, ఇతరులకి చెందనివ్వను. యెషయా గ్రంథంలో అంటాడు, ఇబ్బంది అనే కొలువులో నేను నిన్ను పెడుతున్నాను, నిన్ను పుటమి వేస్తున్నాను అని అంటాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, దేవుడు పరీక్షించేటప్పుడు మనకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. అవన్నీ ఎవరికి అప్పగించాలంటే సర్వశక్తిమంతుడైనటువంటి నువ్వు నమ్ముకున్న దేవునికే అప్పగించినప్పుడు దేవుడు వాటిని ఎలా మబ్బు వలె కమ్ముతాయంట, మంచు వలె వాటిని విడదీస్తాడంట. దేవుడు మబ్బు వలె కమ్ముకుంటాయి, కానీ మంచు వలె విడదీసేస్తాయి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మనకు అసాధ్యం అనుకుంటాం, ఆయనకి సమస్తము సాధ్యం. కాబట్టి ఎలా ఉండాలి అని అంటే దేవుని బిడలమైన మనం మంచి దినాలు చూడాలి, మంచి సంవత్సరాలు కూడా మనము చూడాలి. చూసినప్పుడే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడా ఉండడా? ఏమండి? కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. తొందరగా అమ్మా. నీకు ఉపదేశం చేసేదను, నీకు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను ఉండకుడి. మరి మనం ఎట్టా ఉంటున్నామో చూసుకుందాం. మనం గుర్రం ఏం చేస్తుంది? దానికి రంకెలు తప్ప ఇంకేమీ తెలియదు. అవునా? దాని మీద ఆయన యజమానుడు వచ్చి దాన్ని క్రమపరిచినప్పుడే అది ఏం చేస్తుంది? క్రమపరుస్తుంది. దాన్ని క్రమపరచడానికి కూడా తగినవాడు కావాలి. అందరు వెళ్ళి క్రమపరచలేరు. అందరిని చూసి ఏం చేస్తుంది? అది బెదిరిపోద్ది. అవునా? మరి దాన్ని కాసేవాడు వెళ్తేనే అది క్రమంగా నిలబడద్ది. మరి దాన్ని అన్ని నేర్పినటువంటి వాడు, భోజనం పెట్టినటువంటి వాడికే అది న్యాయం చేస్తుంది. అలాగే ఈనాడు కూడా మనం ఎలా ఉన్నాం? ఎటు పడితే అటు మనసు పోతుందా? ఎటు పడితే అటు మార్గాలు పోతున్నాయా? ఎటు పడితే అటు మన జీవితాన్ని నడిపిస్తున్నామా? ఎలానే ఉన్నాం? గుర్రాన్ని మనకు సాదృశ్యంగా ఇచ్చాడు దేవుడు. ఏమంటున్నాడు అంటే నేను అన్ని నీకు నేర్పుతాను అని అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? ఏమేమి నేర్పుతాను అంటున్నాడు? చూడండి అక్కడ చదవాలి. పైనుండి నడవవలసిన మార్గము, బోధించేటువంటి వాక్యాన్ని, చూడండి అక్కడ అంటాడు
నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఏం చేయాలి? లేకపోతే ఏం చేస్తాయి? హాని చేస్తాయి. అవునా? మన నోరు కూడా అదుపు లేకపోతే మనం కూడా ఏం చేస్తాం? ఇతరులకి కీడే చేస్తాం. కానీ దేవుడు మనకి అలాంటి దుస్థితికి గురి కాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి జ్ఞానము కొని ఉంచుకోవాలి, ఉపదేశాన్ని కొని ఉంచుకోవాలి. అవునా? ఇంకేం కొని ఉంచుకోమంటున్నాడు అక్కడ? వివేకం. వివేకం అంటే అమ్మా అది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 11వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ వచనం. ఎలాంటిదంట? వివేకము లేని సుందర స్త్రీ. ఇందాక అమ్మాయి చెప్పింది, ఆమె అందంగా ఉండటానికి ఎన్ని ఆపరేషన్లు జరిగినాయి అంట. ఇంకా అన్ని జరిగినా కానీ ఇంకేమో ఆమెలో ఏం లేదు, తృప్తి లేదు, ఇంకేదో చేయించుకోవాలంట కదా. అంటే ఒళ్ళంతా గోపించుకుంటదేమో ఆమె. మరి అంతేగా, నేను అదే అనుకున్నాను కూర్చొని. ఒక ఆపరేషన్ అయితేనే మనము ఏం చేయలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. అవునా? 7 ఎముకలు తీయాలంటే ఏం అందం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుడు సృష్టించిన అందం. అవునా? శారమ్మ అందగత్తని ఫరో తెలుసుకొని ఫరో మనుషులు తీసుకెళ్ళిపోయారు. అవునా? శారమ్మ అందగత్తని అభిమేలేఖ రాజు తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి శిక్ష వచ్చిందా రాలేదా? రిబ్కా అందగత్తని అభిమేలేఖ రాజు తీసుకెళ్ళాడా లేదా? సుందరం. ఏ సుందరం ఉండాలి అంటే ఆత్మీయ సుందరం ఉండాలి. శారీరకమైన సుందరం ఎంత ఉన్నా కానీ అది ఒకప్పుడు గతించిపోద్ది. అందము మోసము, సౌందర్యము వ్యర్థం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చదువుతాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిది. అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుద్ది? పంది బురదలోనేనా? ఇంకో చోట కూడా పెట్టుద్ది. ఎక్కడ పెట్టుద్ది? పెంటలో పెట్టుద్ది. అవునా కదా? నా యజమానుడు నాకు గౌన్ వేసేసాడు, స్నానం చేపించాడు, ముక్కును పొడగబెట్టాడు, కాబట్టి నా యజమానుడు గుమ్మం దగ్గరే నేను ఉండాలని అనుకుంటుందా? అది ఏమండి? అనుకోదు. దాని గుణాన్ని బట్టి ఏం చేస్తుందంటే తీసుకెళ్ళి దానిలోనే పెట్టుద్ది కదా. అవునా కదా? చూడండి, 119వ దావీదు కీర్తన 104వ వచనం. తొందరగా తీయాలి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలుగును, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమాయను. ఎప్పుడు? దేవుని యొక్క ఉపదేశం ఎప్పుడైతే దావీదు మహారాజు విన్నాడో, తన యొక్క జీవితంలో చేసిన సమస్త పాపాన్ని దేవుని ఎదుట ఏం చేసుకున్నాడు? కడిగి వేసుకున్నాడు, ఒప్పేసుకున్నాడు. అందుకని అంటాడు, నీ ఆత్మ యొద్ద నుండి నన్ను త్రోసివేయకయ్యా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, నీ ఆత్మ యొద్ద నుండి నన్ను అంటాడు కదా. 51వ దావీదు కీర్తనలో చెప్తాడు. పదమూడో వచ్చినో 14 వచ్చిన నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోవదును, నీ సన్నిధి నుండి.
నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయ. దేవుని ఆత్మ మనలో నుండి పోతే ఏమైపోతాం? మనం కట్టెలమే, బ్రతుకుతున్నా కానీ కట్టెలమే. కాబట్టి దేవుని ఉపదేశం దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు అని అంటే మనం జీవం పొందటానికి. ఇందాక మనం చదువుకున్నాం, జీవము కలిగి మంచి స్థితిలో బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని అక్కడ ప్రశ్న వేశాడు. జీవం ఉన్నంతసేపే మనకు విలువ. ఆ విలువైనటువంటి జీవితాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మన క్రియలను, మన పాపములను, మన జీవితాన్ని ఒప్పుకొని మనం పవిత్రంగా జీవిస్తే దేవుని రాజ్యానికి మనము ప్రవేశించేవారముగా ఉంటాం. చూడండి, అందుకని ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క మరి వాక్యం ద్వారా ప్రతి స్త్రీ కూడా ఎలా ఉండాలి అని అంటే మత్తయి సువార్త 7:6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి అమ్మా నీ మీద పడి మిమ్మల్ని చీల్చివే. వాక్యము విలువ తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాటిని తొక్కేస్తారంట. ఏంటి? ముత్యముల కంటే విలువైనటువంటి వాక్యాన్ని సరిగ్గా వెనక వాటిని ఏం చేస్తారు అని అంటే కాళ్ళతో త్రొక్కేస్తారు. తొక్కేయటమే కాకోకుండా ఏం చేస్తారు అని అంటే వాటిని అపవిత్రపరుస్తారంట. చెప్పేటువంటి దైవజనులను కూడా ఏం చేస్తారు అంటే నా గురించే చెప్తున్నాడు, ఇవన్నీ నాలో ఉన్నాయి కాబట్టి నా గురించే చెప్తున్నాడని ఆయన ఏం చేస్తారంటే కొట్టడానికి కూడా వెళ్ళిపోతారు. పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టకూడదు. కుక్క ఏం చేస్తుంది? ఏదన్నా ఎక్కువ తింటే అది వాంతి చేసి అది వదిలేసి వెళ్ళిపోద్దా? ఏం చేస్తుంది? మళ్ళీ తినేస్తుంది. దేవుడు ఒక విశ్వాసి ఎప్పుడైతే తప్పిపోతుందో ఆ విశ్వాసిని కుక్కతో సమానంగా, పందితో సమానంగా దేవుడు ఇచ్చాడు. ఈ రెండు అపవిత్రమైనవి. ఇందాక సుందర స్త్రీ యొక్క ముక్కునున్నటువంటి సుందర స్త్రీ యొక్క జీవితం పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదంట. ఎంత సుందరంగా నువ్వు పైకున్నా లోపల సుందరత్వం లేకపోతే, మంచి గుణాలు లేకపోతే, మంచి ప్రవర్తన లేకపోతే నీ జీవితం అంతా వ్యర్థమే. అలాగే దేవుని యొక్క వాక్యము పంది లాంటి చెడ్డ మనసు, కుక్కలాంటి చెడ్డ మనసు మనలో ఉంటే మనం ఎంత వాక్యం మన యొక్క హృదయాల్లో వేసినా ఏం చేస్తామంటే వాటి విలువ తెలియక ఏం చేస్తాం? వాటి అర్థాలు తెలియక ఏం చేస్తామంటే దైవజనుని మీదే మనము తిరుగుబాటు అనేది, దేవుని మీదే మనం తిరుగుబాటు అనేది చేస్తాం. శాస్త్రులు పరిచర్యలు చేయలేదా? చేశారా లేదా? యేసుక్రీస్తు మీద తిరుగుబాటు ఎందుకు చేశారు చెప్పండి? విశ్రాంతి దినాన ఆయన ప్రతిదీ కూడా మంచి పని చేస్తున్నాడని తిరుగుబాటు అనేది చేశారు. ఆయన చంపాలని కూడా ప్రయత్నం చేశారు. దేవుని బిడ్డలారా, మనం తెలియనప్పుడు ఒకప్పుడు పాపులమే. దేవుడు ఎప్పుడు పాపిగా ఉంచాడు. నీతిమంతుడు 7 సార్లు పడినను ఏం చేస్తాడంట? దేవుడు లేపుతాడంట. తెలిసి పాపం చేస్తే క్షమాపణ లేదు, కానీ తెలియక పాపం చేస్తే మాత్రం క్షమాపణ అనేది తండ్రి దగ్గర ఉంది. అందుకని వాళ్ళని ఏమని పిలిచాడో తెలుసా? అమ్మా అని పిలిచాడు. ఏమని పిలిచాడు? అమ్మా అన్నాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని పిలుపుకు మనము లోబడే వారంగా ఉండాలి. దేవుడు మనల్ని ఆ రీతిగా పిలిచేటట్లుగా మన జీవితాన్ని మలుచుకోవాలి, దిద్దుకోవాలి, మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకోవాలి. అందుకని అంటాడు, వేశ్యకు పరలోక రాజ్యం ఉంది కానీ వేషధారులకు పరలోక రాజ్యము లేదు. వేశ్య ఎవరు? ఒక్క పాపమే చేస్తుంది. రాహాబు అనేటువంటి స్త్రీ ఒక పాపం చేసింది. మగ్దలేని మరియ, అవునా?
సమరయ స్త్రీ, చాలా మంది ఉన్నారు స్త్రీలు పాపం చేసినటువంటి వాళ్ళందరూ ఏం తీసుకుని వెళ్ళిపోయారు? ఎవరిని మోసుకుని వెళ్ళారు? అది అది మళ్ళీ ఆ పాపం వైపు వాళ్ళు చూసారా అంటే చూడాలి. వేషధారులు ఏం చేస్తారంటే అన్ని పాపాలు మూట కట్టుకుంటా ఉంటారు. ఏం చేస్తారు? అందుకని అంటాడు దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దేవుడు దిద్దుతున్నాడు మన జీవితాన్ని. దిద్దుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి, ఉపదేశాన్ని ఆలకించాలి, మన సంవత్సరాలు సంతోషంగా ఉండాలి, మన దినాలు సంతోషంగా ఉండాలి, మన జీవితం శాంతి సమాధానంతో ఉండాలి. దేవుని జ్ఞానం కలిగి మనం నోరు తెరవాలి, దేవుని జ్ఞానం కలిగి మన కుటుంబాలను కట్టుకోవాలి. ఉపదేశాన్ని మనం మరవకుండా దాన్ని అనుసరించి మనము జీవించాలి. కుక్కని పందిని ఎందుకు పోల్చాడు మనతో? దేవుని వాక్యాన్ని నేను దేవుని కొరకు జీవించాలని ఒక ప్రమాణం చేస్తావు, ప్రణాళిక చేసుకుంటావు, కానీ దాన్ని ఏం చేస్తావు? లోకంలో ఉన్న వాటి వైపు చూసి వదిలేస్తున్నావు. అందుకని దేవుని వాక్యం నీలో ఉండట్లా. కాబట్టి అలాంటి దుస్థితి మీకు కలుపుకోకుండా ఉండటానికే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నాకు వాక్యం టైం అయిపోయిందని నాకు తెలుస్తుంది, నేను ముగిచ్చేస్తాను. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కడగబడిన పంది బురదలో దొరికినట్లుగా అమ్మా మళ్ళునట్లును అని నిజమైన సామెత ఎవరికి చెప్పాడు? రక్షణ పొంది మరలా లోకం తట్టు తిరిగినటువంటి వారికి చెప్పాడు. లోకంలో ఉన్న మాటలన్నీ మాట్లాడేటువంటి వారికి చెప్పాడు. అర్థమైందా? కపటము, వేషధారణ, వంచన, దేవునికి విరుద్ధమైనవి మనలో ప్రతి చెడు కార్యాలు ఉన్నా గాని వాళ్ళని ఎవరితో పోల్చాడంటే కడగబడిన పంది బురదలో ఎలా దొరుకుతుందో, కుక్క వాంతి చేసుకున్నాక ఎలా తింటుందో మళ్ళీ దానికి అసహ్యం అనేది అనిపించకుండా, అలాగే మనం కూడా పరిశుద్ధతలో నుండి ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే అపవిత్రతలోనికి, పాపంలోనికి వెళ్తున్నాం. తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా అనేది మన మనసాక్షిని బట్టి మనము చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు మనల్ని మరి జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త ఎక్కడికి పోయారు? ఎవరిని బాధ పెట్టింది? ఈ సాతాను ఒక యవనస్తుని చిన్నప్పటి నుండి బాధ పెట్టింది. వాడు అగ్నిలోను నీళ్ళలోను అసలు ఎట్లా పడుతున్నాడు వాడికే తెలియట్లేదు. ఆ సాతాను అంటది, ఇంకా మా సమయం రాలేదుగా, నువ్వు ఎందుకు వచ్చావయ్యా? కదండి, అది మాట్లాడుతుంది, దయ్యం మాట్లాడుతుంది. ఎవరితోటి? ఈనాడు మనం కూడా దయ్యాలలో మనలో ఉండి కూడా మాట్లాడుతూ ఉంటాయి, తెలియని అర్థాలు కూడా మాట్లాడతాయి, మనకు నేర్పుతాయి. మనం దాని వశం అయితే ప్రార్థన చేయకుండా, వాక్యం చదువుకోకుండా మన సమయాన్ని వ్యర్థపరుస్తున్నప్పుడు ఆడొచ్చి మనలో ప్రవేశించి మనకు లేనిపోయిన ఎన్ని నేర్పుతా ఉంటాడు. వాక్యం మన హృదయంలో ఉండదు, కానీ వాడి మాటలే మన హృదయంలో ఉండిపోదు. ఏం కలిగి ఉన్నాం మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ముక్కు పుడకకి విలువ ఒక స్త్రీ తెచ్చింది. ఎవరో తెచ్చా? ఎవరు? రిబ్కాకి ముక్కు పుడక పెట్టాడు, బంగారు కడిలో పెట్టాడు. ఎవరో తెలుసా? కాదు, పెద్దవాడైనటువంటి ఎలియాజర్. మనకు కూడా పెడతారుగా,
ఎంగేజ్మెంట్ అయ్యేటప్పుడు. అవునా, ఈమె మా పిల్ల అని అనిపించుకునేటప్పుడు ఉంగరం పెడతారు మనకి. ఆయన అయితే ముక్కు పొడక పెట్టాడు, కడియాలు పెట్టాడు, అన్ని పెట్టే మా పిల్లని మరి రిబ్కాన్ తీసుకుని వెళ్ళాడు ఇస్సాకు దగ్గరికి. ఇస్సాకు యొక్క ఇద్దరు కూడా ఎక్కడ కలుసుకున్నారు? ఎక్కడ కలుసుకున్నారు? పొలంలో కలుసుకున్నారు. పొలం అనగా ఏంటది? సంఘం. ఏంటండి? ఎలియాజర్ని అడుగుద్ది ఆయన, ఎవరు అని అడుగుద్ది రిబ్కా. నా యజమానుడమ్మా నిన్ను చేసుకోపోయేటువంటి భర్త అన్నప్పుడు ఆమె గాడిద దిగిపోద్దండి. ఆయన్ని గౌరవించి నడుచుకుంటూ వెళ్ళి ఇస్సాకును కలుసుకుంటది. ఇస్సాకు రిబ్కా వచ్చి శారమ్మ ఉన్నటువంటి గుడారంలో ప్రవేశించినప్పుడు ఇస్సాకు ఏడుస్తాడు కదా. చదివారా మీరు? నా తల్లి లేకుండా నాకు భార్య వచ్చింది, నా తల్లి స్థానంలో. అంటే తల్లి అంట కడుపు చూస్తుందంట, భార్య జేబు చూస్తుందంట. అవునా? తల్లి ఏం చూస్తుంది? కడుపు చూసే తల్లి వెళ్ళిపోయింది కదా. అది కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం. దేవుని నామానికి మహిమకరంగా మన కుటుంబాలను ఆత్మీయంగా కట్టుకోవాలి. పందిని ఎందుకు మనకి పోల్చాడు దేవుడు? యేసుక్రీస్తు వారే చెప్పింది ఈ మాటలన్నీ. కుక్కని ఎందుకు పోల్చాడు? అది ఏమి తింటుంది, ఇదేమి తింటుంది? కడగబడ్డామనేటువంటి జ్ఞానం లేకోకుండా అవి అపవిత్రంలోనికి వెళ్ళిపోయింది. ఈనాడు నువ్వు కడగబడ్డావు, ఆ పవిత్రంలో నువ్వు వెళ్ళకోకుండా ఉండడానికే దేవుడు వాటిని సాదృశ్యంగా మనకి తెలియపరిచి విలువైన ముక్కు పొడక పెట్టినప్పుడు విలువగానే మరి రిబ్కమ్మ జీవించింది. ముక్కు పొడక్కి విలువ తెచ్చిందాన్ని. విలువ లేని వాటికి బంగారపు ముక్కు పొడక పెట్టినా విలువ లేకుండానే చేస్తాం. అలాగే బంగారంతో కూడిన ముత్యములతో కూడిన వాక్యాన్ని మనం వదిలేస్తే మన జీవితం ఎందుకు పనికిరాదు? ఎందుకు పనికిరాదు? రేపు నరకమే. ఇందాక చెప్పింది, ధనవంతుడు తనకెంత ధనం ఉన్నా కానీ ఏం మార్చుకోలేదు? తన మనసు, తన ప్రవర్తన, తన క్రియలు మార్చుకోలేదు. తన దగ్గరుండి కురుపులతో బాధపడినటువంటి లాజరు మాత్రం దేవుణ్ణి మహింపరిచాడు. అందుకే ఎక్కడికి వెళ్ళాడు అంటే పరదేశంలోకి వెళ్ళాడు. అందుకని ఆయన్ని పిలుస్తున్నాడు ఈయన, మా తమ్ముళ్ళకి మంచి వాక్యం చెప్తాడు పంపించమని. ఈయన కంటే గొప్ప వాళ్ళు మోషే చాలా మంది ఉన్నారు, వాళ్ళు చెప్పింది వింటే వాళ్ళు కూడా నీ దగ్గరికి రారు అని చెప్పేసి అని చక్కగా చెప్పాడు అబ్రహాం గారు. అర్థమైందా? ఈనాడు మీకు ఎంత చక్కని విలువైనటువంటి వాక్యాలు క్షుణ్ణంగా మీకు తెలియపరచబడుతున్నాయి. వాటిని మీరు వినుకోకుండా, వాటిని కాకుండా లోకంలో ఉన్న వాటి వైపే మీరు చూశారనుకోండి, దేవుడు మీకు కూడా దేవుని రాజ్యం ఉంటుందా అంటే ఉండదు. మీరు జ్ఞానం కలిగిన వాళ్ళ లేదా? జ్ఞానం లేదా మీకు? ఏమండి, జ్ఞానం కలిగిన వాళ్ళేనా? ఉందా జ్ఞానం? నేను అడగట్లా, దేవుడే. వివేకం ఉందా? వివేకం లేకపోతే సుందరశ్రీలాగా ఎంత సుందరంగా ఉన్నా పంది ముక్కునున్నా కుక్కలాగా పోల్చాడు. ఒక ఆమెను కుక్క అన్నాడు దేవుడు, తెలుసా మీకు? కానాను స్త్రీని. నా బిడ్డల రొట్టెని తీసుకొని కుక్క పిల్లలకు వేయటం నాకు యుక్తమో కాదు. నశించుచున్న ఇశ్రాయేలు వారి యొద్దకే నేను పంపబడ్డాను కానీ అన్ని జనుల మధ్యకి నేను పంపబడలేదు అన్నప్పుడు ఆమె ఏమంటదో తెలుసా? అయ్యా నేను కుక్కనే, నాకు తెలియదు నువ్వెవరవో, నాకు తెలియదయ్యా, నేను అన్నిరాలనయ్యా, నేను కుక్కనేనయ్యా. నీ పిల్లలు తినేటువంటి రొట్టె ముక్కలు బల్ల మీద తింటే కింద పడినప్పుడు ఆ ఏరుగు తినటానికి కూడా అర్హత లేదా నాకు? కుక్క పిల్లలు అలా తింటాయి కదయ్యా, ఆ యోగ్యత నాకు ఇయ్యయ్యా అని అడిగిందా లేదా? అడిగింది. యోగ్యత ఇచ్చాడా ఇవ్వలేదా? అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ కుమార్తె స్వస్థపడింది, నువ్వు సమాధానం గలదానవై. ఏంది నీ దగ్గరకు వచ్చా నన్ను కుక్క నక్క పంది అంటున్నావేంటి అని అందా? అనలేదు. నువ్వంటే ఏంటో నాకు తెలియదయ్యా, నేను అన్నిరాల్ని,
నేను కుక్కనేనయ్యా. మరి మీరేమంటారు? తగ్గించుకుంటారా, హెచ్చించుకుంటారా? అమ్మా, అది తగ్గింపు ఉన్నప్పుడే మనం ఆత్మీయతలు హెచ్చింపబడతాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఉపదేశం వినాలి, జ్ఞానం కలిగి జీవించాలి, వివేకం కలిగి జీవించాలి. వివేకం కలిగినటువంటి రిబ్కా ఈనాడు వేవేల మందికి తల్లయింది. వాళ్ళ అన్న దీవిస్తాడు పంపించేటప్పుడు, అమ్మా నువ్వేవేళకి తల్లి వగుదువుగాక అన్నాడు. ఈనాడు దైవజనులు దీవించినటువంటి ఆ దీవెన నీ ఇంటిలో నీ జీవితానికి ఉండాలి అని అంటే నువ్వు కూడా తగ్గింపు కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దైవజనులు వచ్చినప్పుడు ఆతిథ్యం చేయటం మరవకుండా వారికి కావలసినటువంటి మంచి పదార్థాలు పెట్టి వారిని సంతోషపరిచి వారిని పంపించినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వేమనుకుంటున్నావు అన్ని దేవుడు జరిగిస్తాడు. అందుకని ఆతిథ్యం చేయట మరవకుడి అంట. మంచి పదార్థాలు పెట్టాలంట. మత్తయి సువార్త, లూకా సువార్తలో ఇవన్నీ ఉంటాయి. అర్థమైందా? కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనము మన కుటుంబాలని రక్షించుకోవాలి అంటే సత్యాన్ని నమ్మివేసినటువంటి కుటుంబాలు నశించిపోయినాయి. సత్యాన్ని ఏంటంటే అమ్మివేసుకోకుండా ఉపదేశముతోటి, జ్ఞానముతోటి, వివేకముతోటి జీవించినటువంటి కుటుంబాలు పరలోకములో ఉన్నాయి. ముందే చెప్పింది నా కోడలు కదా, చెప్పిందా? మరి వాళ్ళు అందరూ కూడా దేన్ని అలవర్చుకున్నారు? ఉపదేశం విన్నారు, జ్ఞానం కలిగి ఉన్నారు, వివేకం కలిగి ఉన్నారు. అందుకనే వారి పేర్లు ఎక్కడున్నాయి? వారిని గురించి ఈనాడు మనం ఏం చెప్పుకుంటున్నాం? మంచి నీతి వాక్యాలు చెప్పుకుంటాం. కాబట్టి ఆ నీతిని మనం నెరవేర్చే వారం ఉండాలని, వారి విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా వాటిని అనుసరించి జీవించాలని, సత్యమును అమ్మివేయక దాన్ని కొనించుకొని వీటన్నిటిని సంపాదించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ముగిస్తున్నాను.